అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం, ప్రజా సమస్యలను విస్మరించి ప్రజాపాలనను గాలికి వదిలేసి కేవలం ధనార్జన ధ్యేయంగా తన కుటుంబాన్ని ప్లస్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం కోసం కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు వైఫల్యాలపై ఇలా భారతీయ జనతా పార్టీ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే ఇలా నిర్మల్ జిల్లాలో పోలీసులు అక్రమంగా అన్యాయంగా అర్ధరాత్రి 1 గంట నుంచే కార్యకర్తల ఇళ్ల మీద దాడులు చేసి తీసుకొచ్చి అరెస్టులు చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వం ఈ అరెస్టులతో అణిచివేసే ప్రయత్నం చేస్తే ఒక ప్రజా ఉద్యమంగా మారి రేపు ఈ ప్రభుత్వానికి మనుగడకే ముప్పు వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని, మా అరెస్టులను తీసివేయాలని చెప్పి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే రేపు రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా ప్రజలు నీకు శిక్ష వేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నారు.